లలలలలాలే లలలలలా. వారే వాహ్, క్యా బాత్ హై, శభాష్. అదేమిటి సార్ రుచి చూడకుండానే శభాష్ అనేస్తున్నారు? మీ బొంబాయి గారడీ భాష. మీరు టీ పోసి తెచ్చిన కప్పులు చక్కహ, అవి అందించే చేతులు ఇంచక్కహ నాజూగ్గా ఉన్నాయి. నా కన్ను శభాష్ అంది. కప్పులో యాలకుల సువాసన తగలగానే ముక్కు శభాష్ అంది. ఈ రెండు ఓకే అయితేనే ఈ కేకే చేతులు కప్పునందుకుని నోటి దగ్గరకు తీసుకువెళ్తాయి. అమ్మో, ఒలుగుతుంది. మరి ఇట్స్ ఓకే, ఐఎమ్ కేకే, కే కృష్ణమూర్తి. కానీ బొంబాయిలో అందరూ నన్ను కేకే అని పిలుస్తుంటారు. అయం భామ, సత్యభామ. ఆ, ఇదిలా ఉండగానే నేను కొంచెం టీ లాగించేస్తాను, ఇద్దరికి సులభంగా ఉంటుంది. ఇట్స్ ఓకే మిస్టర్ కేకే. థ్యాంక్ యూ మిస్ భామ. అదండి సంగతి. పందారు ఉంది గాని తక్కువ, మనకి ఎక్కువ కావాలి. అందువల్ల మనుషులు కూడా అంతే. మనం కొత్త వాళ్ళు కలిసినప్పుడు మంచి బట్టలు వేసుకుంటాం, రైట్, పౌడరు సెంటు పోసుకుంటాం, ఇంగ్లీష్ లో నవ్వుతాం, హలో హౌ డు యు డు అంటాం. ఆ తర్వాత అసలు రుచి దగ్గర, అంటే అసలు గుణగణాల దగ్గర, నిజ స్వరూపాల దగ్గర తేడాలొస్తాయి. తేడాలొస్తే పోట్లాడుకోకూడదు, సర్దుకుపోవాలి. అదే తక్షణ కర్తవ్యం. ఆ డైలాగు మాయాబజార్ సినిమాలోది. ఎన్నిసార్లు చూశారు? 18 సార్లు. మీరు? 24. అబ్బా, ఇది గొప్ప టేస్ట్ అండి. ఇంకేం చెప్పకండి, మాటలు అనవసరం. మన మాటలు వేరు కానీ మనసులు ఒకటే. శభాష్, క్యా బాత్ హై. బావగారు, ఇవాళ 20వ తేదీ కదా, అనుకోకుండా వచ్చాను. మామూలు ప్రకారం ఫస్ట్ డబ్బు పంపించేస్తాను. మా అక్క మొగుడు మా అమ్మ 30,000 రూపాయలు కట్నం ఇస్తానని చెప్పి పెళ్లి చేసింది. 10 ఇచ్చింది, 20కి నోటు రాసింది. ఇవ్వకపోతే కిరసనాయిలు పోసి అక్కను కాల్చేస్తాట. సైకిల్ మీద ఆ సీసా చూసారుగా, అగ్గిపుల్ల గీసి బెదిరిస్తున్నాడు. నా జీతంలో సగం వాయిదాలుగా కడుతున్నాను. ఐసి, నాకు కమిట్మెంట్ ఉందండి. చెల్లాయి పెళ్లి, నాన్నగారి అల్లరి ఖర్చులు, మరి నేనెంత కట్నం ఇవ్వాలో. మా చెల్లాయి పెళ్లి కోసం నా జీతంలో సగం డబ్బులు బ్యాంకులో వేసి దాస్తున్నానండి. కస్టమ్స్ అండ్ సుఖమ్స్, ద కాంబినేషన్ ఇస్ లైఫ్. కొటేషన్ బాగుందండి. అయ్యా కేకేజీ గారు. కేకేజీ ఏమిటయ్యా, ఎల్కేజీ క్యాబేజీ లాగా కేకే గారు అనండి చాలు. బాబు, పెద్దవాళ్ళు ఎదురు చూస్తున్నారు, పెళ్లి చూపులు కానిచేస్తే నా పని అయిపోతుంది కదా. అన్నా, ఈ బెండకాయ వేపుడు కాస్త. ఏమండి, హై స్వీటీ. ఓసారి అలా వస్తారా? షూర్, తప్పకుండా. ఇవాళ మీ ఆవిడేమిటి ఇంత తొందరగా వచ్చింది? కరెక్టే. ఇవాళ మీ పెళ్లి రోజు కదా. అవును, పెళ్లి రోజు కదా. ఏమిటా ఓరు చూపులు? ఓర చూపులు కాదు, ఎడం కన్నా అద్దం పగిలితేను, తలకా కట్టేంటి? తలనొప్పిగా ఉంటేను. ఇవాళ జనవరి 16. అయితే ఏంటట? మన పెళ్లి రోజు. తెలుసు, కానీ ఏం లాభం? తలకా కట్టుకట్టుకుని ఎన్నో ఊహించుకుని ఎర్లీగా వచ్చాను. నేను తెచ్చి నీ కొత్త బట్టలు కట్టుకుని ఎలాసన్ వేసుకొని పడుకోండి. మీరెప్పుడు వెళ్తే కృతజ్ఞతలు ఉప్పొంగి కోర్టులో ఫెయిల్ అయ్యాను, కుంటి సాకులు చెప్పి ఇంట్లో ఫెయిల్ అయ్యాను. ఎక్కడి నుంచి వస్తున్నారు? దుబాయ్. ఐఎమ్ యుగంధర్ ఫ్రమ్ బొంబాయ్. ఫాలో మీ. వై? ఫాలో మీ. గెట్ ఇట్. టాయిలెట్. గెట్ ఇట్.
హెల్ప్ మీ 100 రూపీస్. యూ అవును సార్, తల్లి తండ్రి లేని అనాథని. 77 తుఫాల్లో మా అమ్మ చచ్చిపోయింది. 78 తుఫాల్లో మా నాన్నగారు పోయారు. వాళ్ళతో పాటే నా డిగ్రీలు కూడా కొట్టుకుపోయాయి. ఉద్యోగం చేసుకోవడానికి వేరే దారి లేక అడుక్కు తింటున్నాను సార్. మీ కాళ్ళు పట్టుకుంటాను, ప్లీజ్ హెల్ప్ ది పూర్. సంతా ఎందుకు రా, డబ్బులు లేవని చెప్పక. ఏమిటి ఎగిరి కాలుతో తంతే పడిపోయే ఈ కొంప కనీసం 20,000 చేయదు, దీనికి ₹1,00,000 కావాలా? నా రేట్ నేను చెప్పాను. అవసరం మీది, ఇల్లు నాది. ఇంకా నయ్యం, గుండు మాది, మంగళకత్తి నీది అన్నావు కాదు. తొందరపడకుండా ఆలోచించి రేటు మళ్ళీ చెప్పి కంగారుగా మేము ఇల్లు కొనాలి, కంగారుగా ఇల్లు పడగొట్టించేయాలి, కంగారుగా ఇక్కడ స్విమ్మింగ్ పూల్ కట్టించాలి, కంగారుగా మా అమ్మాయి గారు అందులో. ఎన్నిసార్లు చెప్పినా అదే మాట. ₹1,00,000 ఇచ్చి కొంటే కొనండి, లేకపోతే బయటికి నడవండి. ఎంత పొగరురా నీకు? మమ్మల్ని బయటికి నడమంటావా? నిన్ను ఎవరతను చూలతో కంగారు పెట్టాడు? మా అల్లుడు బాబు, కొంచెం కోపం ఎక్కువ. అయితే మేమెవరో తెలుసుకోకుండా అంత రఫ్గా బిహేవ్ చేస్తాడా? ఎవరతను? ఏం చేస్తుంటాడు? వాడితో మీకెందుకులేండి, ఏదో హత్యలు చేసి పొట్టపోసుకుంటూ ఉంటాడు. ఏమిటి హత్యలు చేసి పొట్టపోసుకుంటాడా? ఓరే సత్యం గోలా, మెల్లగా చెప్పి కంగారు పెడతావయ్యా. బాబు, ఇల్లు కొనకపోతే నాన్నగారు ఊరుకోరు, అమ్మాయి గారు అన్నమైనా ముట్టరు. పెద్ద డబ్బు పోతే పోయింది, కంగారు పడకుండా ఇచ్చేయండి. సరే, ఈ స్టాంప్ పేపర్ మీద సంతకం చేయించు. కంగారు పడకుండా తొందరగా సంతకం పెట్టు. నువ్వు అడిగినట్టే మొత్తం డబ్బు నీకు ముట్టిందిగా, ఇక వెంటనే ఇల్లు ఖాళీ చేసి వెళ్ళు. మళ్ళీ తాగొచ్చావా? అబ్బే నేను తాగి రాలేదండి, సత్య ప్రమాణంగా చెప్తున్నానండి. మరి ఆ కంపెనీ ఏమిట్రా? తాగుచ్చి అబద్ధం ఆడతావే? అబ్బే లేదండి, నేను తాగి రాలేదండి, వచ్చాక తాగానండి. ఏడ్చావు. ఒరే చూడు, నేనేదో మంచి ఉండవాడిని కాబట్టి నోరు మూసి కూరుకుంటున్నాను రా. ఇప్పుడు కొత్త కమిషనర్ రాబోతోంది. నువ్వు ఇలాంటి వ్యధోపనలు చేసావంటే డొక్క చించి పారేస్తుంది, జాగ్రత్త. అవును, ఈ వ్యధ తాగుడు నీకు ఎలా అలవాటైందిరా? ఏం చెప్పమంటారండి బాబు, మా బాబు వాళ్ళు అలవాటైందండి. ఏట్రా మీ బాబు వల్ల? అవునండి బాబు, నా వల్ల మా బాబు తాగబోతాయండి, మా బాబు వల్ల నేను తాగబోతాయండి. అదేలాగా? నేను పుట్టాక నా అందాన్ని చూసి ఆ సంతోషాన్ని తట్టుకోలేక నా బాబు తాగబోతాయండి. నా బాబు సత్యాక ఆ దుఃఖానికి తట్టుకోలేక నేను తాగబోతాయండి. సర్లే చూడు, కొత్త కమిషనర్ గారు వస్తున్నారు, ఇప్పుడైనా కాస్త జాగ్రత్తగా ఉండు. అడ్డగలేండి బాబా. ఆ, నమస్తే సార్. ఆ, ఎవరమ్మా? సార్, కొత్తగా వచ్చిన కమిషన్ గారేమో. కొత్త కమిషనర్ అయితే మన దగ్గర ఎందుకు వస్తుందిరా? మనమే ఆవిడ దగ్గరికి వెళ్తాం. ఆ, ఎవరమ్మా? నా పేరు జయకుమారి, కొత్తగా అపాయింట్ అయ్యాను. ఇదిగో నా పోస్టింగ్ ఆర్డర్. నువ్వు జయకుమారివే ఎందుకు కావాలి? జయమాలని ఎందుకు కాకూడదు? నేను జయమాలి అయితే మీ ఆఫీస్ లో ఎవరు పనిచేస్తారు సార్? బాగా చెప్పావమ్మా, ఓ సందేహం తీరిపోయింది. ఆ, మరి నీ అడ్రస్? ట్రైన్ దిగి సరాసరి ఇక్కడికే వస్తున్నాను. ఇల్లు అది ఇంకా వెతుక్కోవాలి. ఓహో, ఐసి. ఈ బాబు ఎవరు? నా బాబే. నీ బాబే ఎందుకు కావాలి? ఇంకొకరి బాబు ఎందుకు కాకూడదు? ఈ ఆఫీస్ మీరే మేనేజర్ ఎందుకు కావాలి? వేరొకరు ఎందుకు కాకూడదు? బాగా చెప్పావమ్మా, వెరీ గుడ్. ఈ సందేహం కూడా తీరిపోయింది. ఆ, మీ వారు ఏం చేస్తుంటారు? మా వారు దుబాయ్ లో పచ్చళ్ళ వ్యాపారం చేస్తున్నారండి. పచ్చళ్ళ వ్యాపారమే. ఆ, సరే, నువ్వు జాయినింగ్ రిపోర్ట్ ఇచ్చి వెళ్ళమ్మా. ఉమ్. ఒరే అప్పారా, సార్, ఈవిడికి ఆ వెళ్ళిపోయిన వెంకటలక్ష్మి సీటు చూపి.